హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. మా చిట్టుబాబు గారు ఫోన్ మర్చిపోయారు. ఫుల్ వర్షం పడిపోతుంది. నేను ఫోన్ మర్చిపోయి వచ్చానండి. మా చిట్టుబాబు గారు బయటకు వెళ్ళారు సరుకులు కావాలని కొన్ని. అయితే మా దగ్గర వైఫై ఉంది కదా, ఆయన చెప్పిన మాట నాకు వినిపిస్తుంది, నేను చెప్పిన మాట ఆయన వినిపిస్తలేదు. అదేదో సినిమాలు ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి అరిసి అరిసి చెప్తున్నానండి నేను, ఆయనకి వినిపిస్తుందేమని. కెమెరా ముందు చెప్తున్నాను, బిగ్ బాస్ లో కెమెరా ముందుకెళ్ళి చెప్పినట్టు, ఏమండి ఉల్లిపాయలు కావాలని 4-5 సార్లు చెప్పాను. ఆయన చెప్పింది నాకు వినిపించింది. సిరి కొంచెం టైం పడుతుంది, నేను వస్తాను, కంగారు పడుకో అని చెప్పారు. సరే, ఆయన మాట నాకు వినిపించింది కదా, నేను కూడా చెప్తామని కెమెరా ముందుకెళ్ళి చాలాసార్లు అరిసి చెప్పాను, ఉల్లిపాయలు కావాలి మర్చిపోయానని. ఇప్పుడు వచ్చాక అడుగుతుంటే ఆయన మాట నాకు వినిపిస్తుందంట, నా మాట ఆయనకి వినిపిస్తుంది కానీ వినపడలేదా? అయితే నేనైతే ఓ అరిసి గొంతంతా వచ్చేలాగా అరిసి మొత్తం కెమెరా ముందు కానీ కెమెరా వెనకాల కానీ వెళ్ళి మొత్తం చెప్పానండి, ఏమండి ఉల్లిపాయలు కావాలని. నాకు గొంతు నొప్పి వచ్చింది కానీ ఆయనకి వినిపించలేదంట. అయితే ఈరోజు వచ్చేసండి బాగా చలిగా ఉందండి, చాలా చలిగా ఉంది. శీతాకాలం వర్షం పడుతుందండి, అదండి ఎందుకో వర్షం పడుతుంది ఇక్కడ. చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ టైంలో మరి వర్షం పడకపోతే బాగుంటుందేమో మరి నాకు తెలిసి, ఎందుకంటే శీతాకాలం కదండి, చలికాలం చలిగా ఉండాలి, వర్షం పడకూడదు. కానీ పడుతుంది, అదే కలికాలం అంటాం కదా, అలా ఉందన్నమాట మన పరిస్థితి. కాకపోతే చాలా చలిగా ఉంది, చాలా మొత్తం క్రౌడీ ఉందండి. మొత్తం క్లౌడీ సర్లే, మబ్బుగా ఉందండి. ఆ ఓట్స్ మళ్ళీ నాకేమో తిరగమారకు వస్తాయి, మళ్ళీ నన్ను ఎక్కిరిస్తారు, వద్దులే. చాలా మబ్బుగా ఉందండి, మబ్బు మొత్తం అంతా వర్షం అండి. ఇది సంగతి అండి. మరి ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి. కొంచెం చెప్పాలనుకున్న విషయం కొంచెం చెప్తే, వర్షం బాగా గట్టిగా పడేలాగా ఉంది. నేను గొడుగేసుకుని బాగానే ఉన్నాను. మా చిట్టుబాబు గారు పాపం వీడియో తీస్తున్నారు, తడిసిపోతున్నారు. అందుకు కాబట్టి 2 గొడుగులు లేవు, ఒకటే గొడుగు ఉంది. నాకే ఇచ్చారు ఆయన గొడుగు. అందుకు చిన్న విషయం చెప్దామని అనుకున్నానండి. పోయిన వీడియోలో చెప్దామనుకున్నాను, కొంచెం కుదరలేదండి నాకు. అందుకని ఇప్పుడు చెప్తున్నానండి. హార్వెస్ట్ ఇప్పుడు చెప్తున్నాను. కాకపోతే చెప్పే ముందు మనకి ఏంటంటే చిన్నగా హార్వెస్ట్ వచ్చిందండి. టమాటాలని, కొంచెం సొరకాయ అవి వచ్చినాయండి. ఇంకా అయిపోయిందండి. బెండకాయ కూడా ఏం రావట్లేదు. ములక్కాళ్ళు అయితే చెప్పాను పోయిన వీడియోలోను, బాగా దిగినాయి ములక్కాళ్ళు. కాకపోతే ఎందుకో కొంచెం వేరేలాగా అవుతున్నాయి. దానికి ఏదో పరిష్కారం ఉందని చెప్పారు. దానికి అది చూద్దామండి. ఇగో ఇలా వచ్చినాయండి. కొంచెం దీనికి ఇవిగోండి ములక్కాళ్ళ గురించి చెప్పాను కదండి, ఒకసారి చూడండి. ఈ విధంగా బాగా చెట్టు అంతా బాగా దిగిందండి. కాడైతే విపరీతమైన ములక్కాడ దిగింది. ఇదిగో ఎల్లోగా ఇట్లా ఇగో మచ్చల కింద వచ్చినట్టు వస్తుంది అన్నమాట. అడిగితే ఇక్కడ మనకి చెప్పారు, ఒక ఇద్దరు అయితే చెప్పారు, వీటికి సజెషను ఏదో ఉంటుందంటండి, మన న్యాచురల్గా ఏవో ఉంటాయి, అది కొట్టండి అన్నారు. మీరు కూడా మీకు ఎందుకు చెప్తున్నానండి, మీకు ఫార్మింగ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది కదండి.
దీనికి ఏ విధంగా మందు కొడితే ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు కూడా తెలుస్తాయి కాబట్టి ఒక చిన్న సలహా అడుగుతున్నానండి, కామెంట్స్ పెట్టండి. శ్రీదేవి గారు ఇది చెయ్యండి అని ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తానండి. నాకు కొత్త కదండి, ఎప్పుడూ తెలీదు. ఎప్పుడన్నా ములగ చెట్లు కాడ ములక్కాళ్ళు కూడా ఊర్లో ఉన్నప్పుడు కోసుకునేవాళ్ళు, లేకపోతే బయట అమ్మిని తీసుకొచ్చుకోవడం తప్పితే ఇట్లాగా పెంచేదంటే తెలియవు కదండి ఎక్కువ. అంటే ఇంతవరకు మనకు రాలేదు. ములగ చెట్టు 2 పట్లు కాసిందండి, చాలా బాగా కాసింది, చాలా ఎక్కువగా కాసింది. కాకపోతే పచ్చగా లావుగా చాలా టేస్ట్ ఉండే, చాలా రుచిగా ఉన్నాయండి. ఇప్పుడే మరి మళ్ళీ ఇది 3వ సారి అండి దిగింది. కొంచెం మరి ఎందుకు ఇలాగ అయ్యింది, దానికి ఎందుకో తెలీదు. అందుకే మీరు కామెంట్స్ పెట్టండి తెలుసున్న వాళ్ళు కొంచెం. అందుకే చెప్తాం జరిగిందండి. పప్పాయిలు కూడా బాగా వచ్చినాయి, బాగున్నాయి, తియ్యగా ఉన్నాయండి చెట్లకాయలు అయితేని. కొంచెం హార్వెస్ట్ ఉందండి, వర్షం కొంచెం గట్టిగా స్టార్ట్ అయ్యింది, అందుకే ఎక్కువ మాట్లాడతలేదు. ఈసారి వీడియో చేయాలంటే కూడా చాలా బద్ధకంగా ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే చాలా చలి అండి ఇక్కడ. అందులోకి బాగా చెట్లు ఎక్కువ కదండి, గాలిని కొంచెం చలి ఎక్కువగా ఉంది వాతావరణం ఇలా ఉండడం వల్ల. దానికోసమని కొంచెంగా వీడియోస్ వేసేసి మాట్లాడేసి ముగించేద్దాం అనుకుంటున్నాను. ఈ ముగించే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలని నేను స్టార్ట్ చేశానండి. అయితే ఏమైందంటే చెప్పాను కదండి ముందు వీడియోలోను, కొంచెం స్థలాల గురించి మా వారు ఫోన్ నెంబర్ పెట్టారని. మాకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అండి చిన్నగా స్థలం అయితే ఉందండి నా పేరు మీద. ఈస్ట్ ఫేసింగ్ అండి, హెచ్ఎండి వెంచర్లో ఉందండి. మొన్న నా పేరు మీద తీసుకున్నారు మా వారు. అయితే మీలో ఎవరికి అది స్థలం వచ్చేసి 161 గజం అండి. చిన్నగా సింపుల్గానండి, ఎవరికన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఫ్యూచర్లో తీసుకుని కట్టుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. మాకు కొంచెం డబ్బులు కావాల్సి వచ్చి మేము తీసేద్దాం అనుకుంటున్నాము. మనకి ఎలాగా ఎటు ఇక్కడే ఉంది కదండి, మా పక్కనే ఉందన్నమాట హెచ్ఎండి వెంచరు. మన పక్క అంటేనే నడుచుకుంటే వెళ్ళొచ్చండి. ఒక 5 అడుగులు, ఒక 10 అడుగుల దూరంలో ఉన్నట్టు ఉంటుందండి. అది 100 మీటర్ల దూరం. 100 మీటర్ల దూరమా? సరే, మా ఫామ్ హౌస్కి దగ్గరగానండి ఉన్నది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, వర్షం పడుతుంది కదా, గేట్ దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుందండి. చాలా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, తర్వాత చూపిస్తానండి మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా చిట్టుబాబు గారు ఫోన్ నెంబర్ ఇస్తారండి. ఫోన్ చేసి మాట్లాడితే మేము అది చూపించడం జరుగుతుందండి. అయితే వచ్చేసి చుట్టుపక్కల కూడానండి మాకు బాగానే ఉన్నాయండి. కొంచెం వేరే చాలామంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి చెప్పారండి ఇట్లా తీసుకుంటారేమో అని. మన దగ్గర కూడా ఉన్నాయండి, వేరే మాది కాకుండా ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయండి, వాళ్ళు అమ్మేస్తారంట. మీరు కూడా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఒకసారి వచ్చి చూసుకుని కొనుక్కోవాలనుకుంటే ట్రై చేయండి. లేకపోతే ఫోన్ చేస్తే చిట్టుబాబు గారు ఫోన్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇప్పుడు ఇలాగ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఇక్కడ వచ్చిన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చిన్న సలహా ఏం చెప్పారంటే, ఇక్కడ అంతా తెలుసు కదా మీకు, మీరు కూడా రియల్ ఎస్టేట్ కింద చూసుకుంటే బాగుంటుంది కదండి, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా అని చాలామంది సలహా ఇచ్చారండి. మాకు కూడా ఆలోచించి చూస్తే చిన్నగా సరేలే బాగానే ఉందిలే ఈ ఐడియా ఏదో అనుకున్నాము. మా చిట్టుబాబు గారికి చుట్టుపక్కల అంతా తెలుసండి, మేము చాలా 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, 5-6 సంవత్సరాల నుంచి చుట్టూ మొత్తం తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి. ఇంకా రైతులు కానీ మా చిట్టుబాబు గారి ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఇక్కడ పొలాలు కానీ స్థలాలు కానీ ఉన్నాయంటండి వాళ్ళ దగ్గర. కావాలంటే చెప్పండి అన్న, మీరు ఎవరికన్నాను మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఛానల్ ద్వారా కూడా చెప్పండి అన్న అని రైతులు చాలామంది అడిగారండి. ఇక్కడ పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయని. అందుకే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకుని తీసుకుంటారనే ఇదితో నేను మీకు ఈ సలహా చెప్పడం జరుగుతుందండి. మా చిట్టుబాబు గారు ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో ముందు వీడియోలో ఇచ్చున్నారండి, అది మన సబ్స్క్రైబర్లు అడిగితే ఇచ్చున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ కింద చిన్నగా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకున్నాం కాబట్టి మాకు కొంచెం మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి తీసుకోకపోయినా వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, మీకు ఈ ఐడియా ఉన్నా లేకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఉంటే కొంచెం చెప్తారని చిన్నగా చెప్పడం జరిగిందండి. మా చిట్టుబాబు గారు నాకు తెలిసి 5-6 సంవత్సరాల నుంచి మొత్తం తిరిగేశారు, మహేశ్వరం మండలం తుక్కుగూడ మహేశ్వరం అంతా తిరిగేశారు ఈయన. అందుకని కొంచెం ఇప్పటిదాకా ఆయన బిజినెసేనండి, ఇప్పుడు కూడా బిజినెసే చేసుకుంటున్నారు. సరేలే మనం ఇక్కడికి ఎటు వారం వస్తున్నాము, మనకు కూడా సబ్స్క్రైబర్లు మన ఛానల్ ద్వారా వచ్చి తీసుకున్నారు కదండి, వాళ్ళు కూడా చెప్పారు చేసుకోండి మీకే బాగుంటుంది అన్నట్టు కూడా వాళ్ళు అందరూ సలహా చెప్పారు. ఇప్పుడు కూడా కామెంట్స్లో సలహాలు పెడతారండి మనకి, చేసుకోండి చిట్టుబాబు గారు మీకు అంతా తెలుసా అన్నట్టు.
మాకు కూడా అనిపించింది చిన్నగా, సర్లే స్టార్ట్ చేద్దాం, చేసుకుందాం, బాగుంటుందేమో అనుకుంటున్నాం. అందుకేనండి మీరు కొంచెం ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళ ద్వారా కూడా చెప్పండి. అలాగే నిన్న మేము చెప్పాం కదండి ఇక్కడ తీసుకున్నారని, వాళ్ళు మంచిగా ఫినిషింగ్ అది ఇది గోడ కట్టించుకుని మొక్కలు అయితే వేసుకున్నారు, చాలా బాగా అనిపించిందండి. ఒకసారి అది శైలజ గారు వాళ్ళది ఇంకా తీసుకున్నారండి ఇద్దరు. వాళ్ళకి ఇంకా కొంచెం మే నెల టైంలోను చేసుకుంటామండి. కొంచెం కావాలి కదండి, స్థలము తీసుకున్నా సరిపోదు కదా, వాటికి కావలసిన మనుషులను పెట్టుకోవడానికి కానీ వాళ్ళు పనులు చేయించుకునే దానికి కానీ లోపల మట్టి వేయించుకోవాలి, అన్నీ చేయించుకుని మొక్కలు పెట్టుకోవాలంటే వాళ్ళకు కూడా డబ్బులు మనీపూర్వకంగా కూడా కొంచెం కావాలి కదండి స్థలం తీసుకున్నాక. అందుకని వాళ్ళు కొంచెం టైం పడుతుంది అన్నారు. మన శైలజ గారు వాళ్ళు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నారండి, వెనకాల తీసుకున్నారు, ముందు స్టార్ట్ చేశారు మా శైలజ గారు వాళ్ళు. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. త్వరలోనే వాళ్ళు కూడా ఓ షెడ్ వేసుకుంటాం అంటున్నారు, మాకు కూడా ఇక్కడ తోడుగా ఉన్నట్టు ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళది చూపిస్తామండి, ఏ విధంగా పెట్టుకున్నారో మొక్కలు అనేది. అలాగే అదే దారిలో వెళ్ళినప్పుడు నా పేరు మీద ఉన్నదని చెప్పాను కదండి, హెచ్ఎండి లో స్థలం ఉందని చెప్పాను కదండి, 161 గజం అండి, అది నా పేరు మీదే ఉంది. అది కూడా చూపిస్తామండి మీకు. ఒకవేళ వీలైతే చూసుకోండి, ఈ వీడియో ద్వారాగా చూసుకుని మీకు నచ్చితే వచ్చి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోవడానికి కానీ చూడడానికి కానీ ట్రై చేయండి. ఒకవేళ మీకు కాదనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే చెప్పండి, అదండి నా సలహా. మీరు మా మీద నమ్మకం పెట్టుకుని మా దగ్గరకు వచ్చి చూసెళ్ళి తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఇంతవరకు కూడా మేము వాళ్ళకి జెన్యూన్గానే చూపించాం, జెన్యూన్గానే చేసాం. మనకైతే పర్వాలేదండి, ఏం కాదు. మనకి ఎలాగా మనకున్న సొంత బిజినెస్ ఎలాగా ఉందండి, దాంతో మనకి హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఇంకా కొంచెంగా అందరూ మనకి ఇలా చెప్పడం వల్ల మనం కొంచెం స్టార్ట్ చేయటం జరుగుతుంది. చూద్దామండి, ఒక అడుగు ముందుకే చూద్దాం, ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందామండి. చూసిన తర్వాత అప్పుడు మనము ఏదన్నా మాట్లాడదాం. ఇదండి సంగతి. ఈ వారం మరి ఈ చిన్న వీడియో మీకు పెడదాం అనుకుంటున్నానండి. నా మాటల్లోనూ ఈ విధంగా పెట్టి చూపిద్దాం అనుకున్నాను, అందుకు చెప్పడం జరిగిందండి. ఇంకా ఇవి ఉన్నాయి కదండి, కొంచెం ఆర్గానిక్ ఉంది కదా మనకి, ఇవి కూరగాయలు అవి కొంచెం తక్కువగా వచ్చినాయండి. వీలైతే అవి కోసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ, ఈ వర్షం తగ్గితే కనుక అవి కోసేటప్పుడు నేను కొంచెం మీకు వీడియో చేసి హార్వెస్ట్ చూపిస్తానండి. లేకపోతే ఈ వీడియో ఈ మాటలతో ఇంతవరకు సమర్థం అండి. అదండి, మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం మనకి దొడ్లో కొంచెం పనులు ఉన్నాయండి, వర్క్లు అయితే ఉన్నాయి కొంచెం. ఆ వర్క్ ఆ పని చేసేటప్పుడు తీసేటప్పుడు నేను చూపిస్తానండి మీకు మళ్ళీని. మనకేంటంటే సబ్స్క్రైబర్లు చాలామంది కూడా మనకి కొన్ని సలహాలు చెప్పారండి, సజెషన్స్ ఇచ్చారు. వాటి కోసమని వాటిని మనం చేయటం కోసమని నేను ప్రత్యేకంగా అది హార్వెస్ట్కి కానీ ఈ పొలం మీద ఏదైతే పని ఉందో దానికోసమని చేయటం జరుగుతుందండి. ఎందుకంటే పసుపని అల్లమని అవి ఏ విధంగా పెట్టాలి. ఇక అలాగే మనం దసరాకి బంతి చెట్లు అవన్నీ పెట్టామండి, అయిపోయింది అది పంట. అవి తీసేసేది కానీ ఇంకా మనం కొత్తగా ఏం పెడుతున్నాం అనేది అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్గా మంచిగా వీడియో చేసి చూపిస్తానండి. అంతవరకు సెలవండి, బాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఉడతలే తినేస్తున్నాయి అన్నీ కాయలన్నీ. కిందేమో పాపం కింద పడ్డాయేమో, కింద పడ్డట్టే కోసేస్తలే తర్వాత వచ్చి. అక్కడ వంట అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వర్షం పడిందో లేదో నీటి పోవచ్చు. కింద పడితే మరి ఏం చేస్తావు? అరే అందుకే అవి తీయించేయాలి, ఇంకా అయిపోయినాయి మొక్కలు, బంతి మొక్కలు. అయ్యో పోనీలే, చెట్లో ఇరుక్కుంది కింద పడకుండా. ఇంకో కాయ బుడ్డకాయ ఉండని, ఉడతలు తింటున్నాయిగా బుడ్డకాయని.
ఆటలాడుకుంటున్నారు మా చిట్టిబాబు గారు. కనిపిస్తలేదు అంటున్నారు కదా సబ్స్క్రైబర్లు, మీరు కూడా కనిపించండి అప్పుడప్పుడు అంటున్నారు కదా. చూడండి, కనిపించమంటే ఈ విధంగా కనిపిస్తున్నారండి మా చిట్టిబాబు గారు. అంటే ఊరికే కనిపించరు అన్నమాట, కర్రలతోనో లేకపోతే కత్తులతోనో కనపడతాడే మీన.